అయితే సార్ రీసెంట్గా 3 రోజుల క్రితం స్పీకర్ తీర్పు ఇచ్చారు. మీరు ఏదైతే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారో వాళ్ళపైన బీఆర్ఎస్ గట్టి ఫైట్ చేస్తుంది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు మీరు. సుప్రీంకోర్టు సీజేఐ గారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇంత జరిగి అంటే ఎప్పుడు బహుశా దేశంలో ఎక్కడ లేనట్టుగా దాని గురించి మీరు విచారం చేసి తొందరగా తేల్చకపోతే తదుపరి న్యూ ఇయర్ మీరు ఎక్కడ చేసుకుంటారో తేల్చుకోండి అనే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ ఆ టైంలో అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నిన్న సీన్ చూస్తే చాలా సింపుల్గా వాళ్ళు పార్టీ మారడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి చాలా సింపుల్గా దాన్ని తీసి పక్కన పడేస్తారు. సో ఇది ప్రజాస్వామ్యానికి ఎలాంటి హాని ఏమన్నంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కూడా 30 మందిని తీసుకున్నారు కదా, మేము చేసే తప్పు వచ్చిందా అని మాట్లాడుతున్నారు. నిజంగా 3 రోజుల కింద అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇట్స్ ఎ బ్లాక్ డే. నిజంగా అసెంబ్లీ చరిత్రలో స్పీకర్గా కాస్త ఆలస్యమైన సురేష్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర పీరియడ్లో ఆఖరులోనైనా వాళ్ళ మీద వేటేయడం జరిగింది. ఇంత క్లియర్గా కొట్టొచ్చినట్టు వాళ్ళే మేము పార్టీ మారినాం, అభివృద్ధి కోసం పార్టీ మారినాం అని వాళ్ళంతటా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినట్టే చెప్పుకున్నారు. ఆయన కూడా అది వీడియోలు ఆడియోలు మేము లెక్క పరిగణలోకి తీసుకురాము, వాళ్ళు సభ్యత్వము రద్దు చేసుకోవడము సభ్యత్వం తీసుకోవడాన్ని మాత్రమే చూస్తామన్నట్టు మాట్లాడడం నిస్సిగ్గుగా. నిజంగా స్పీకర్ యాజ్ ఎ ట్రిబ్యునల్ బాస్గా ఆయన రాజ్యాంగ పరిధిలో నిర్ణయం తీసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ అధిష్టానం పరిధిలో నిర్ణయం తీసుకోవడం నిస్సిగ్గుగా ఈరోజు స్పీకర్ పదవికి తల వంచుకునే స్థాయిలో కార్యక్రమం చేసిండు. ఒక దళిత స్పీకరు, ఒక దళిత సుప్రీంకోర్టు జడ్జి బిఆర్ గవాయి, ఆయన కూడా దళితుడే, నిర్ణయం తీసుకోవడంలో అవన్నీ కూడా రాజ్యాంగానికి తిలోగతలు ఇచ్చారు, ప్రజాస్వామ్యాన్ని కూను చేశారు, మౌలిక విలువలు ఏమాత్రం లేవు, నైతిక విలువలంటే అసలు వాడి ఆలోచనే లేదు. అసలు నవ్విపోతురుగాక నాకేంటి అన్నంత నిస్సిగ్గుగా అంత గొప్పగా అన్ని రకాల సాక్ష్యాలను అక్కడ పెడితే నేను జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో ఉన్నాను కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు చేస్తానని చెప్పేసి తీర్పిచ్చిన పరిస్థితి చూస్తే చాలా అప్రజాస్వామికంగా జరిగినట్టు క్లియర్గా కొట్టొస్తుంది. అక్కడేమో రాజీవ్ గాంధీ గారు 5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తయ్యే లోపున ఎవరికి కూడా శిక్ష పడట్లేదు అని చెప్పి ఆనాడు ఏసీ సేన్ అనే ఒక న్యాయశాఖ మంత్రి 1985లో ఆయన ద్వారా ఈ బిల్ తీసుకురావడం జరిగింది. 52వ సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే తేల్చేయాలి. వాడేందంటే వెంటనే ఇమ్మీడియట్లీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ హూ డిఫెక్షన్, ఎవరైతే పార్టీ ఫిరాయింపిన వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలనేది ఆ చట్టంలో ఉన్నది. ఆ చట్టం ఏం చెప్తుంది, ఎవరైతే ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా గెలిచిన పదవిలో ఉంటూ వేరే పార్టీకి మారేది ఉంటే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, జెడ్పీటీసీ ఏదైనా కావచ్చు దానికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. కానీ అవగావాలే భూవగాలన్నట్టు ఈరోజు అది అక్కడి నుంచి గెలుస్తా ఇటు వస్తా అంటే ఎట్లా చెప్పు. ఇవాళ మా నా నియోజకవర్గం విషయానికి వస్తుంది, మీరు అడగకముందే చెప్తున్నాను. అంటే ఎంత నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచాడు. గెలవడమే కాకుండా ఏఐసిసి సాక్షిగా నా బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చారు, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినము అని చెప్పేసి కడియం శ్రేరి ప్రెస్ మీట్లో చెప్తాడు. తర్వాత అనేక సందర్భాలలో గన్పూర్లో అనేక గవర్నమెంట్ కార్యక్రమాలు పాల్గొనడం కాకుండా ప్రతి దగ్గర కూడా కండువా వేసుకొని కాంగ్రెస్ మొన్న సర్పంచ్లు గెలిపించే ప్రచారంలో కావచ్చు, ఆమెను బిడ్డను గెలిపించే ప్రచారంలో కావచ్చు, తర్వాత ఆమె ప్రపోజల్ సంతకం చేసే కార్యక్రమం కావచ్చు, పెద్దపెండాల గ్రామంలో నేను సంవత్సరం కిందనే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పేసి ఇంత అయిపోయాక నిన్న మొన్న ఏం మాట్లాడింది చెప్పండి. నేను ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదు, నా మీద అబద్ధపు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఎక్కడ నిల్వవు, నేను పక్కా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఇప్పటివరకు రాజీనామా చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి గన్పూర్ ప్రజలు ఇప్పుడు ఏం చేయాలి, ఆయనను కాంగ్రెస్ వాళ్ళు ఆయనను రిసీవ్ చేసుకోవాలా, బీఆర్ఎస్ వాళ్ళు తిప్పి కొట్టాలా, ఏందైనా పరిస్థితి, ఆడనా మొగనా ఏదో ఒకటి చెప్పాలి కదా.
దెర్ ఈజ్ తప్పకుండా నేను ఆడ అంటే ఆడ గొప్పగా నేను ఆడ లక్షణాలు, మొగ అంటే మొగ లక్షణాలు. ఓకే. ఇంకోటి మధ్యలో ట్రాన్స్జెండర్ అనేది కూడా ఉండదు. వాళ్ళు కూడా గొప్పగా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు నాకు ఇట్లా నన్ను సృష్టించాడు. అరే నువ్వు అది కూడా చెప్పవే, నువ్వు అది కూడా చెప్పవు కదా. నీ 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 రేపు గణపూర్లో ఏమని అడుగు పెడతావు? ఇలా ఏమంటే బగ్గున మండిపోతుంది గణపురం. ఎందుకంటే మిగతా వాళ్ళంటే కనీసం కుక్కిన పెయిన్ లెక్క ఉన్నారు. ఈయన కుమ్మరి పురుగు లెక్క ఎగురుడే రోజు రోజు కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, హరీష్ని తిట్టుడు, అంతకుముందు కవిత గంగనే కవితను ఆమె మాటలను తీసుకొని మళ్ళీ తిట్టే కార్యక్రమాలు, రోజు బీఆర్ఎస్ అని తిట్టుడు. మొత్తం తెల్లారైతే ఇప్పుడు ఏదైతే గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో నీకు కనీసం విశ్వాసం ఉండాలి కదా. లేదంటే పోనీ నువ్వు దానికి రాజీనామా చేసి నువ్వు తిడితే బాగుంటుంది. కానీ నువ్వు రాజీనామా చేయకపోతే ఎమ్మెల్యే పదవి అట్లే ఉండే, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అట్లే ఉండే. నేను కాంగ్రెస్ పోయినా అని చెప్తావు, మళ్ళీ కాంగ్రెస్ పోయినా అంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలని చెప్తావు. నేను ఇప్పుడు ఎవరు మొయ్యాలి? నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా నిన్ను ఎవరు మొయ్యాలి? నేను ఎవరు రిసీవ్ చేసుకోవాలి? ఎంత ఘోరమైన పరిస్థితి. 74 ఏళ్ళు అని చెప్పుకుంటాడు. పోయే కాలం కదా. ఇప్పుడు ఎక్కడో దగ్గర రామకృష్ణ అనుకొని ఎక్కడో ఆశ్రమంలో ఉండ అంత వయసు ఆయనకు ఈ సావుకాలం ఏమంటారు దీన్ని, పోయే కాలం దగ్గరకు వచ్చినాక ఇట్లాంటి కార్యక్రమం చేస్తే చరిత్రహీనుడే మిగిలిపోతాడు కదా. అరే ఏదన్నా ఒకటి త్యాగం చేసినట్టు కనబడాలి. మనం లాభం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ఓడిపోతాం కావచ్చు కాక, కానీ స్టాండ్ తీసుకున్నప్పుడు దాన్ని ఉండాలి. ఉదాహరణకి నేను ఎన్నికసార్లు చెప్పినా మళ్ళీ చెప్తాను. నేను అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి దానికి ముందున్న ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం నా 15 ఏళ్ళ కాంగ్రెస్ సీనియారిటీని కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీని వదిలిపెట్టేసి నేను ఉద్యమ పార్టీకి వెళ్ళిన. ఉద్యమ పార్టీకి వెళ్ళి తెలంగాణ తిరిగినప్పుడు తెలంగాణ రాజన్న అన్నారు. ఎక్కడ పోతే అక్కడ పూలదండలు పడ్డాయి. ఒకవేళ నువ్వు కూడా అభివృద్ధి కోసమే కనుక కడయం శ్రీ అనేవాడు కనుక పోయేది ఉంటే నీ బీఆర్ఎస్ పార్టీకి, నువ్వు అధికార పార్టీకి పోయినావు, నేనేమో ఉద్యమ పార్టీకి పోయినా. సో నువ్వు అధికార పార్టీకి పోయినప్పుడు నీకు అంగులు ఉంటాయి, అన్ని రకాల ఎక్కడ పోతే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. సో నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అదేవిధంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసం మొత్తం తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగు. నీకు అంత కాంగ్రెస్ బాగా చేస్తుంది కదా అభివృద్ధి, జెండా పట్టుకొని నీకు పూలదండలు పడతాయో చెప్పుల దండలు పడతాయో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది అక్కడ. లేదు ప్రజల తీర్పు కోరుకో, ఇగో మీకోసము గణపురాన్ని బాగా అభివృద్ధి చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి పోయాను. సో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెయ్యదు, ఇక దాన్ని మర్చిపోండి, దానికి రాజీనామా చేస్తున్నా, ఎమ్మెల్యే పదవులు పెట్టినా, ఇగో మీ దగ్గరికి వచ్చిన మీ ఏ తీర్పిస్తే దానికి నేను కట్టుబడి ఉంటానంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ యూ. నువ్వనైనా తేల్చుకుందాం. గణపురం అంటే నువ్వనైనా తేల్చుకుందాం. అంతేగాని ఆడిది కాదు మొగది కాదు, నేను అట్లేను ఇట్లేనని నీ భాష ఎంత ఘోరంగా ఉన్నది. ఆ లెటర్ ఏంది, ఆ పద్ధతి ఏంది? నువ్వు అసలు యాక్చువల్గా మాట్లాడేది ఉంటే ఆయన యాక్చువల్గా సభ్యత్వం ఎప్పుడైనా కూడా 2-3 సంవత్సరాలు, బీఆర్ఎస్ సభ్యత్వం సమయం కూడా అయిపోయింది. తర్వాత నువ్వు కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్నావా తీసుకోదనేది ఎక్కడ బయటికి రాలేదు. అది ఇవ్వకుండానే నీ బిడ్డకు బీమా వచ్చింది. ఆ బిడ్డకు బీఫామ్ మీద నువ్వు ప్రపోజల్ దగ్గర నువ్వే సంతకం పెడతావు, ఆమె ప్రచారంలో తిరుగుతావు. నీ అంతా నువ్వు ఇప్పుడు అఫిడవిట్ అంటే ఏంది, ఓరల్ అఫిడవిట్ కూడా ఉంటుంది కదా, మాట్లాడినావు కదా, ఇక అంతకంటే సాక్ష్యం ఏం కావాలా? నేను అది వీడియో దాని మీద తీయమంటే అదేమన్నా మార్పింగా బహిరంగ సభలో మాట్లాడిన భాషను. సో కాబట్టి ఏమంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరు చూస్తలేరు అనుకున్నట్టుంది వాళ్ళ ప్రవర్తన. సో తప్పకుండా ప్రజలు చాలా విఘ్నులు.